నమస్కారం అండి. నా పేరు కళాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, మన భారతదేశంలో రియల్ ఎస్టేట్ చాలా మంది ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే కొన్ని స్టేట్స్ ఉన్నాయి, రాష్ట్రాలు. ఆ రాష్ట్రాల్లో మొదటి యొక్క రాష్ట్రం ముంబై, రెండోది వచ్చి పూణే, మూడోది వచ్చి హైదరాబాద్ తెలంగాణ మరియు గుజరాత్. 4-5 రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ బాగా బూమ్గా వ్యాపారం సాగుతుంది. 2021 నుంచి 2023 పాండమిక్ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా వ్యాపారాల్లో అయితే డౌన్ఫాల్ అయినాయి. అప్పుడు మన తెలంగాణలో కూడా కొంచెం స్లో డౌన్ అయింది రియల్ ఎస్టేట్. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఇవాళ కాకపోతే రేపటికైనా లాభమే, నష్టం అయితే లేదు. అప్పుడప్పుడు మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మార్కెట్లో. అంత మాత్రాన్ని మీరు భయపడాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో మటుకు మీకు లాభమే. ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మన తెలంగాణలో కూడా చాలా మంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు గజం శ్రీనగర్ కాలనీలోనే ఒకప్పుడు 1000 రూపాయల గజం అంటే మేము ఒకప్పుడు వేరే పంజగుట్ట కాలనీలోనే మేము ఉన్నాం. కొనుక్కోవడానికి మా దగ్గర ఆ రోజున స్తోమత లేదు. 1000 రూపాయల గజం అంటేనే కొనుక్కోవడానికి స్తోమత. అప్పుడు అంతా అడవులు, అంత ఫారెస్ట్ ఏరియా శ్రీనగర్ కాలనీ. భయపడ్డాం కొనుక్కోవాలంటే, 1000 రూపాయలు పెట్టి కొనాలంటే గజం భయపడ్డాం ఒకప్పుడు. కానీ ఈరోజు 1000 రూపాయలు కాదు కదా, 1,00,000, 2,00,000, 10,00,000 గజం దొరకట్లేదు. అంత డెవలప్ అయిపోయింది. మరి ఆ రోజుల్లో వాళ్ళు ఎంతమంది కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులు. వాళ్ళు రియల్ ఎస్టేట్లో అప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు చాలా గ్రేట్ వాళ్ళు. నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేసుకుంటే ఎప్పటికైనా అది స్థిరాస్తి. రియల్ ఎస్టేట్ అనేది స్థిరాస్తి. ఆ ప్రాపర్టీస్ మీరు కొనుక్కుంటే మీకు ఎప్పటికైనా కూడా ఇబ్బంది ఉండదు. ఒకటి మటుకు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కనుక ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే చాలామంది ప్రైవేట్ వాళ్ళు వెంచర్లో చూపిస్తుంటారు మీకు. మనకు ఉదాహరణకి యాదగిరిలో చూసుకోండి, యాదాద్రి, అక్కడ బోల్డ్ వెంచర్స్ ఉన్నాయి, చూపిస్తుంటారు మా ధర కొనుక్కోండి అని. రోజు టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఊదర కొడతారు. నాకు సెల్లో, మొబైల్ ఫోన్లో వస్తుంటాయి, సార్ మా ధర ప్లాట్లు కొనుక్కోండి, ల్యాండ్స్ కొనుక్కోండి అని. కొనే ముందర గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఆ అమ్మేవాళ్ళు అప్రూవ్డ్ లేఅవుటా కాదా చూసుకోండి. హెచ్ఎండిఏ, డిటిసి ఇవన్నీ కూడా గవర్నమెంట్ బాడీ. వీటిలో కనుక మీరు అప్రూవ్డ్ ల్యాండ్స్ గా మీరు కొనుక్కుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. రేపొద్దున హెచ్ఎండిఏ కాకుండా, డిటిసి కాకుండా వేరే ఏవి అసలు వితౌట్ అప్రూవ్డ్ మీకు ల్యాండ్స్ చూపిస్తే దయచేసి ఎవరు కూడా కొనకండి. అది ఫేక్, మోసము. ప్రాస్పెక్టస్ చూపిస్తారు, బ్రోచర్ చూపిస్తారు, అది కాదు. అది చూపించేసి మీరు నమ్మబలకండి. అది జాగ్రత్తగా చూసుకోండి. అది ఒకటే మీకు కాదు సొల్యూషను. అసలు ప్రాపర్టీ లేఅవుట్లో అప్రూవ్డ్ లేఅవుటా కాదా చూసుకోండి. గవర్నమెంట్ ఇనిషియల్ ఉందా లేదా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంతకం ఉందా లేదా, హెచ్ఎండి వాళ్ళ ఇనిషియల్స్ ఉన్నాయా లేవా చూసుకోండి. చూసుకుంటేనే మీకు ధైర్యంగా ఉంటుంది. అలాంటి అప్రూవ్డ్ ప్లాన్స్ లేకుండా మటుకు మీరు దయచేసి కొన్నారంటే మీరే మోసపోతారు. రేపొద్దు మీరే కోర్టు చుట్టూ తిరగాలి. నేను చాలాసార్లు చెప్పాను, చాలా మోసాలు జరిగినాయి. చాలా మంది నా కాల్స్ కూడా చేశారు, ఎలా చేసుకోవాలి సార్ అని. నేను అదే చెప్పా, కొనే ముందర మీరు ఒకసారి అది అప్రూవ్డ్ ల్యాండా కాదా చూసుకోండి. డిటిసి, హెచ్ఎండిఏనా, డిటిసినా, ఇవన్నీ గవర్నమెంట్ బాడీస్, వాటిలోనే కొనండి. మీకు ఎప్పుడు ప్రాబ్లం ఉండదు, ధైర్యంగా ఉండొచ్చు. వెంచర్లు చూపిస్తారు, అన్ని రకాలు చూపిస్తారు. చుట్టూరా వెంచర్ వేసేసి, ఫెన్సింగ్ వేసేసి 4 జెండా బాధేస్తారు. అది చూసి మీరు ఇంప్రెస్ అవ్వకండి. మీరు చూసుకోవాల్సింది ఒకటే, అది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ ప్లానా కాదా, డిటిసి అప్రూవ్డ్ లేఅవుట్ ప్లానా కాదా.
ఇవి చూసిన తర్వాతనే అప్రూవ్డ్ అయితేనే మీరు ముందుకు పోండి. వాళ్ళు ఎన్నో రకాలు చెప్తారు, మోసం చేసే వాళ్ళు రకరకాలుగా చెప్తారు. మిమ్మల్ని ఎంతో ట్రై చేస్తారు, ఇంప్రెస్ అవ్వడానికి ఎంతో ట్రై చేస్తారు. మీరు తొందరపడకండి. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలతో మీరు ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు రియల్ ఎస్టేట్లో చాలా జాగ్రత్తగా ఆచి చూసి చేయాలి కొనే ముందర. అంతేగాని తొందరపడి మటుకు మీరు రియల్ ఎస్టేట్ కొంటే చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అమరావతి కూడా క్యాపిటల్ అవబోతోంది. అక్కడ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు రేపొద్దున ఫ్యూచర్లో మీకే చాలా లాభాలు. ఎక్కడైనా సరే మీరు కొనే ముందర ఒకసారి మీరు ఒక గ్లాన్స్గా చూడండి, ఎక్కడ కొంటే భూమి లాభాలు మనకి, అది కూడా అప్రూవ్డ్ భూములా కాదా, అప్రూవ్డ్ లేఅవుట్లా కాదా, ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగారం కొంటాం, బంగారం ఇన్వెస్ట్ చేస్తాం, రేపొద్దున లాభం వస్తుంది. గ్రామ్ కొంటే ఇవాళ గ్రామ్ ఎంత 9,000, ఇంకో 4 రోజులు అయితే 10,000 అవుతుంది, 11,000 అవుతుంది. అది మీకు ప్రాఫిట్, అది ఇన్వెస్ట్మెంట్. గోల్డ్లో మీరు ఎలా ఇన్వెస్ట్ చేస్తారో ల్యాండ్లో కూడా అలాగే ఇన్వెస్ట్ చేయండి. నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసే మటుకు అది అప్రూవ్డ్ ల్యాండ్ వాడు చూపిస్తున్నాడా లేదా డిసప్రూవ్డ్ అప్రూవ్డ్ లేని ల్యాండ్ మరి మీరు దయచేసి కొనకండి. సో చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడంలో తప్పు లేదు, కాకపోతే డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించండి. ఈసీ చూసుకోండి, మ్యూటేషన్ అతను అమ్మేవాడు అండ్ మ్యూటేషన్ ఉందా లేదా అతనిది, గవర్నమెంట్ మ్యూటేషన్ చేసిన ఎక్కడ అసలు మ్యూటేషన్ అయిందా లేదా చూసుకోండి. తర్వాత వారి దగ్గర పాస్బుక్లు ఉన్నాయా చూసుకోండి. అన్ని కూడా ప్రాపర్టీ కొనేవి అన్ని ప్రాపర్గా, రియల్ ఎస్టేట్ కొనేవి అన్ని డాక్యుమెంట్స్ అని ప్రాపర్గా చేసుకొని కొనుక్కోమని కోరుకుంటాను. నమస్కారం.